ఈవిడ వచ్చిందే ఆస్టియో ఆర్థరైటిక్ సివియర్ కండిషన్. నీ జాయింట్స్ రెండు నేరో అయిపోయి అతుక్కునే. ఇట్ వాస్ లైక్ రబ్బింగ్ స్టేజ్. ఒక లెగ్ ఇలా తీయడం, ఒక లెగ్ ఈడవడం లాగా. 4th గ్రేడ్ ఆర్థరైటిక్ కండిషన్ని నార్మల్కి విత్ స్పేస్ తీసుకు రాగలిగింది అంటే సీ ద కెపాసిటీ అండ్ మ్యాజిక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మనం ఏ అలవాటైనా 21 days మన శరీరాన్ని ఎలా చూడడం అలవాటు అవుతుందో ఆ తర్వాత అది హ్యాబిట్గా మార్చుకుంటుందండి. ఆ హ్యాబిట్లో కన్సిస్టెన్సీ ఉంటే దట్ విల్ బి ద గోల్. ఫుడ్ మన శరీరానికి ఎలా తింటామో ఎక్సర్సైజ్ కూడా చాలా ఒక్క పాయింట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. నేను ఇప్పటికీ చైర్ యోగా చేస్తా ప్రతిరోజు. ఆర్మ్స్ 500 ఆర్మ్స్ అట్లా చేస్తాను. 500 ఆర్మ్స్ చేస్తాను. ఏ మందు వేయాలన్నా బాడీలో అది వెళ్ళిన తర్వాత పని చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ విల్ డస్ ఇన్ 2 ways. ఒకటి, the mind was like completely active in condition. Weight is not a matter. But బాడీ సుఖానికి అలవాటు చేస్తే సుఖమే పడుతుంది, కష్టానికి అలవాటు చేస్తే కష్టమే పడుతుంది. సుఖానికి అలవాటు చేస్తే రోగం వస్తుంది, కష్టపడుతూ ఉంటే లాంగివిటీ పెరుగుతుంది. బాడీ చెప్పేది వినుకుని అర్థం చేసుకుని దాని ప్రయత్నపూర్వకంగా పెట్టే ప్రయత్నం చేస్తే బాడీ విల్ గెట్ నెవర్ ఎవర్ ఎ డిసీజ్. Hello, hi friends. Welcome to Prema the Journalist YouTube channel. Please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. నమస్తే. చక్రసిద్ధ సిద్ధ వైద్యం గురించి మనం గత కొంతకాలంగా చాలా మందితో మాట్లాడుతున్నాము. అంటే వాళ్ళకున్న శారీరక సమస్యలకి అసలు రూట్ కాజ్ ఏమిటి, ఆ శారీరక సమస్యలు ఏ రకంగా తగ్గిపోతున్నాయి, అండ్ సత్యసింధుజ అమ్మ వాళ్ళ లైఫ్లోకి వచ్చాక ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. సో లెట్స్ నో మోర్ అండ్ మోర్ ఫ్రమ్ ఫ్యూ మోర్ బెనిఫిషరీస్. వాళ్ళలో ఒకరు ఇవారు నాతో ఉన్నారు, సంధ్యారాణి గారు. సంధ్యారాణి గారు ఫ్రమ్ హైదరాబాద్. సో ఆవిడకి గత కొంతకాలంగా విపరీతంగా మోకాళ్ళ నొప్పులు అండ్ షీ వాజ్ సపోజ్ టు గెట్ ఆపరేటెడ్. సర్జరీ సజెస్ట్ చేశారు. ఇంతలో ఆవిడ కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఎట్లా? లెట్స్ నో ఫ్రమ్ హర్. హాయ్ సంధ్యారాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటండి ఎప్పటి నుంచి మీకు కాళ్ళ నొప్పులు? నాకు 6 months నుంచి అండి బాగా మోకాళ్ళ నొప్పి. బాగా అంటే మీరు అసలు అన్కంట్రోలబుల్ తగ్గట్లేదు, అసలు తగ్గట్లేదు. 6 నెలల్లోనే మీకు ఓపిక పోయిందా? కొంచెం వెయిట్ చేయాల్సింది కదా, ఏమన్నా చిన్న ఎక్సర్సైజులు అవి అన్ని అయినాయి. పిఆర్పి అయిపోయింది. యశోదాకి వెళ్ళి కూడా కనుక్కొని వచ్చాను. సర్జరీ అని చెప్పారు. ఎక్స్రే చూడగానే అసలు టాబ్లెట్స్ 1 నెల రోజులు వాడు, 2 నెలలు వాడు, అవన్నీ ఏమీ లేవు, సర్జరీ అని చెప్పారు. సర్జరీని ఎందుకు చెప్పారు అసలు? అంటే స్కాన్ చేశారా? మోకాళ్ళు ఎక్స్రే చూసారు. చూసి గుజ్జు అయిపోయింది, గుజ్జు అరిగిపోయింది, ఆపరేషన్ చేయాలి, మీ ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక రోజు రండి మాట్లాడుకొని అని చెప్పారు. ఓకే. ఇంతలోగానే మా బాబు చక్రసిద్ధి గురించి యూట్యూబ్లో చూశాడు. చూసి మమ్మీ ఒక్క ప్రయత్నం చేద్దాము, వెళ్ళు మమ్మీ అని చెప్పి అంటే ఇక్కడికి వచ్చేసాం. ఓకే. వచ్చేసి 21 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. అసలు ఫస్ట్ రోజే చెప్పారు మేడం, నాకు లాస్ట్కు అంటుకొని పోయినాయి అవి మోకాళ్ళు. ఎక్స్రేలో గుజ్జంతా ఇది 2 ఇటు లాస్ట్ బోన్ అంటుకొని పోయినాయి. నాకు చెప్పారు మీకు 21 days తర్వాత మీకు చూపిస్తాం ఇది ట్రీట్మెంట్ అయినాక అని చెప్పారు. చెప్పి 21 day నాడు మాకు మళ్ళీ ఎక్స్రే తీసి చూపించారు. అక్కడ గ్యాప్ వచ్చింది. అసలు మిరాకిల్, ఈ వైద్యం అనేది మిరాకిల్. ప్రపంచంలోనే లేదు ఇది అసలు. అసలు చెప్పండి అమ్మా, మీరు ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు కదా, వచ్చిన తర్వాత అమ్మ మిమ్మల్ని ఫస్ట్ కలిసి అసలు మీతో ఏం మాట్లాడారు? మీరు ఏమని అడిగారు అమ్మని ఫస్ట్? నేను అదే చూసారు ఎక్స్రే చూసి, మీరు అది ఎక్సర్సైజ్ ఎందుకు చేయట్లేరు, మనము తినడానికి ఫుడ్ ఎట్లాగో శరీరానికి కూడా ఎక్సర్సైజ్ ఫుడ్ అని చెప్పారు. ఆ మాటలు మైండ్లో పెట్టుకున్నాను. నేను మైండ్లో పెట్టుకొని బాగా ఎక్సర్సైజ్ ఇప్పుడు బాగా చేస్తున్నాను. ఓకే. అది ఆవిడ మాటే మంత్రం, అట్లా ఉపదేశం. సరే, అంటే ఇప్పుడు నాకు విషయం చెప్పండి. మీరు 5 kgs తగ్గాలి ఖచ్చితంగా అని చెప్పారు. వాళ్ళు డైట్ ఇచ్చారు. డైట్తో 1 weekలో 2 kgs తగ్గాను. ఇంతలోకి నాకు న్యూమోనియా వచ్చింది. ఇక న్యూమోనియా వల్ల 5 kgs తగ్గాను. 7 kgs తగ్గాను. నా మోకాళ్ళ నొప్పులు పోయినాయి. చాలా హ్యాపీ. చాలా మేము అసలు ఆ రోజైతే మేమైతే అసలు ఒక 21 day రోజైతే అసలు ఇంటికి వెళ్ళినాక 1 గంట సేపు మేమంతా అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూసినట్టుగా మాట్లాడుకున్నాం మా ఫ్యామిలీ అంతా కూర్చొని.
మీరు సెంటర్కి వచ్చినప్పుడు ఎలా వచ్చారు? అంటే మీకు అసలు కాళ్ళు నొప్పులు ఏ స్థాయిలో ఉన్నాయి? మీరు నడవలేకపోయారా? కంప్లీట్ గా మోకాళ్ళ నొప్పులు బాగా నడుస్తాను కానీ నొప్పులు బాగా 2 మోకాళ్ళు 2 మోకాళ్ళు సర్జరీ అని చెప్పారు. 8,40,000 ఈ కాలుకు 4,20,000 8 లక్షల 8 లక్షలు ఈ కాలుకు 4,20 ఈ కాలుకు 4,20 అని చెప్పారు. మీరు ఫ్యామిలీ అంతా కూర్చొని రండి అని చెప్పారు. అట్లా మీకు ఖచ్చితంగా అసలు ఒక 1 మంత్ కూడా టాబ్లెట్స్ వాడమని చెప్పలే వాళ్ళు. అమ్మ ఏంటమ్మా ఇప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు అనేది ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ 70 years old, ఇప్పుడు 50, 45 ఆ ఇయర్ ఓల్డ్ పీపుల్ కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు కూడా ఇట్లాగే గుజ్జులు అరిగిపోయినాయి. సర్జరీ ఈవిడ వచ్చిందే ఆస్టియో ఆర్థరైటిక్ సివియర్ కండిషన్, ఆస్టియోఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ నీ జాయింట్స్ 2 నేరో అయిపోయి అతుక్కునే. ఇట్ వాస్ లైక్ రబ్బింగ్ స్టేజ్. సో కార్టిలేజ్ పక్కన పెట్టండి, ముందు అసలు మూమెంట్కి ఒక లెగ్ ఇలా తీయడం, ఒక లెగ్ ఈడవడం లాగా ప్రాపర్ వాక్ కాదు. అంటే బికాస్ దెర్ ఇస్ నో ఫ్రీనెస్. అండ్ దానివల్ల ఏంటంటే మడం దగ్గర నుంచి కూడా యాంగిల్ డీవియేట్ అవుతుంది అనమాట. అంటే పాదం సరిగ్గా పెట్టలేకపోవడం వల్ల ఇట్ అడ్వర్స్. ఓకే. సో ఈ కండిషన్లో షీకే అయితే ఈవిడికి ఓకే అంటే హైట్ వైజ్ ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉంటే సో షీల్ బి వర్కింగ్ ఆన్ దట్. కాకపోతే ఇక్కడ జరిగినది ఒక ఈవిడ మ్యాజిక్ అంటున్నారు కదా, ఆ మ్యాజిక్ బాడీలో ఎలా ఉంటుంది అన్నది ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే. షీ వాజ్ ఇన్ పెయిన్ బట్ హర్ నేచర్ ఆఫ్ థింకింగ్ ఈజ్ నాట్ దట్. అదేంటి అంటే పెయిన్ ఈజ్ దేర్, నడిస్తే నొప్పి వస్తుంది, నొప్పులు తగ్గాలని ఎవరికైనా ఉంటుంది కదండి. కానీ ఆవిడ థింకింగ్ ఎప్పుడు కూడా నా నొప్పి వల్ల ఇలా అయిపోయాను అని లోగా వెళ్ళలేదు. ఫస్ట్ పాయింట్ అంటే హౌ ద మైండ్ విల్ బి ప్లేయింగ్ ద రోల్. ఎందుకంటే ఒక హీలింగ్ జరగాలి అంటే బాడీ ఇట్ విల్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్ ప్రొవైడెడ్ కొన్ని కండిషన్స్ తోటి. యూ షుడ్ ఆల్వేస్ ఫీల్ ద అవుట్కమ్ ఆఫ్ ద థాట్ ప్రాసెస్. ఎందుకంటే అది లోడ్గా అవ్వకూడదు. షీ వాజ్ నెవర్ ఏ పర్సన్ టు థింక్ లో అబౌట్ హర్ సెల్ఫ్. ఓకే, పెయిన్ ఉంది, ఐ షుడ్ నో దట్, ఐ షుడ్ అడ్రస్ ఇట్. ఇలాంటి కండిషన్లో ఉండే నేను బరువు తగ్గమనంటే తగ్గిపోయిందండి ఈవిడ. డైట్ అనుకోండి అంటే ఒక చెప్పినట్టుగా ఫాలో అవ్వాలని చెప్తాం. మీ మైండ్ పెట్టకండి, చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, సీ ద రిజల్ట్ అని చెప్తాం ప్రతి వాళ్ళకి. కానీ అది అలానే తూచా తప్పకుండా పాటించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. దాంట్లో ఇవి ఉంటుందండి. ఇది ఈ రోజు ఇలా చెప్తే రేపు అది చేసి ప్రూవ్ చేసి వస్తుంది. అంటే అంత పట్టుదల అండ్ అంత డెడికేషన్, అంత ఎస్ నేను నా స్టేజ్ ఇది కాదు అనేది. ఎందుకంటే పెయిన్ ఉన్న మైండ్ పెయిన్ వెళ్ళట్లే, యాక్సెప్ట్ చేయట్లే. సో షీ వాంట్ టు గెట్ బెటర్, ఆటోమేటిక్గా బెటర్ అవ్వాలి కదండి. అండ్ 4th grade ఆర్థరైటిక్ కండిషన్ని నార్మల్కి విత్ స్పేస్ తీసుకు రాగలిగింది అంటే సీ ద కెపాసిటీ అండ్ మ్యాజిక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఇన్ 21 days. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 21 రోజులు అనేది ఒక రిచువల్ అండి. మనం ఏ అలవాటైనా మనం ఇంచుమించు ఏవి చేసినా 21 రోజులు దీక్ష ఇలా అంటాం కదండి. సో 21 days మనం శరీరాన్ని ఎలా చూడడం అలవాటు అవుతుందో ఆ తర్వాత అది హ్యాబిట్గా మార్చుకుంటుందండి. ఆ హ్యాబిట్లో కన్సిస్టెన్సీ ఉంటే దట్ విల్ బి ద గోల్. అది గోల్ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఈ కాళ్ళ నొప్పులు యూజువల్గా బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్, ఒబిసిటీ అని అందరు డాక్టర్లు చెప్పేది అదే. అంటే యూజువల్గా అందరు డాక్టర్స్ అదే చెప్తారు. సో ఈమెకి మీకు ఎప్పుడు ఇంతకు ముందు ఏ డాక్టర్లు మీకు చెప్పలేదా మీరు వెయిట్ తగ్గాలి, తగ్గితే మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి? నాకు వెయిట్ ఉన్నాను కానీ ప్రాబ్లమ్స్ ఎన్నడూ రాలేదు. ఈ సంవత్సరమే మొదలైనవి ప్రాబ్లమ్స్. కరెక్టేనమ్మా. కానీ మీరు ఫస్ట్ టైం మోకాళ్ళ నొప్పితో వెళ్ళినప్పుడు మీకు ఏ డాక్టర్ చెప్పలేదు? వెయిట్ తగ్గాలని ఎవరు చెప్పలేదు. మై గాడ్. సర్జరీ ఇంకా నెక్స్ట్ ఇయర్ సర్జరీ చేయించుకో, సర్జరీ ప్రిపేర్గా నీ మైండ్ ప్రిపేర్ చేసుకో అని చెప్పారు అంతే. వెయిట్ తగ్గాలని ఎవరు చెప్పలేదు. మేడమే ఫస్ట్ బి ద లాస్ట్ ఆప్షన్ అండి జనరల్ గా. బట్ ఏంటంటే ప్రతి సిస్టమ్ కి ఇట్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఇది ఇంతకన్నా ఇలా అయితే సర్జరీకే వెళ్ళాలి అని అడ్వైజింగ్ విల్ బి దేర్. ఎందుకంటే వీళ్ళ మంచి కోసం. కాకపోతే వీళ్ళ బాడీ అది రిపేర్ చేసుకుంటుంది అనేది దీస్ పీపుల్ దే డజంట్ నో. నోబడీ విల్ టెల్. ఇంకోటి ఏంటంటే ఏదైనా ఏ మందు వేయాలన్నా బాడీలో అది వెళ్ళిన తర్వాత పని చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. ఆ హీలింగ్ కెపాసిటీ ఉండాలండి. దాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ విల్ డస్ ఇన్ 2 ways. ఒకటి ఎఫెక్ట్ ని జరుగుతున్న ఎఫెక్ట్ ని తీసేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది. ఈ రిపేరింగ్ అన్నది ఇట్ విల్ బి డన్ ఓన్లీ బై ద బాడీ. ఓకే. సో దట్స్ హౌ బాడీ విల్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. బట్ అమ్మ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు జనరల్గా ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి అని అంటుంటారు. ఓకే, బట్ మైండ్ లో ఒక డిఫాల్ట్ కాదు. వెయిట్ దేని వల్ల వస్తుంది? ద మైండ్ వాజ్ లైక్ కంప్లీట్లీ యాక్టివ్ ఇన్ కండిషన్. వెయిట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్.
బట్ టు మూవ్ దట్ యాజ్ పర్ ద ఏజ్ దెన్ అక్కడ వెయిట్ మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే చెప్తున్నా. నేనేమనుకుంటున్నానంటే మేబీ డాక్టర్స్ వాంటెడ్ టు ట్రీట్ హర్, వాళ్ళ మైండ్లో అది కూడా ఉన్నట్టుంది. అంటే ఈమెకు ఆల్రెడీ 60 దాటిపోయినాయి, ఇప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ సజెస్టింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెయిట్ లాస్ థెరపీస్ అండ్ ఆల్. అందుకనే ఇంకా సర్జరీ బెటర్ మన అనే ఒక opinion. చక్రసిద్ధి లాంటి ఫంక్షనల్ థెరపీ ఉమ్, దానిలో ఏంటంటే ఫస్ట్ విల్ సీ ద మైండ్ హౌ ఇట్ ఈస్. మైండ్ చూస్తారు, ఎందుకంటే మైండ్ ఏజ్ చూడరు మీరు. ఎందుకంటే భయంతో ఉంటున్న వాళ్ళు అనుకోండి, యా ఇట్ విల్ టేక్ టైం. ఓకే. భయాన్ని ముందు అడ్రస్ చేయాలి. అమ్మ Mm. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్, ముందు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఇలా ఉంటుంది అంటే వీ హ్యావ్ టు ఫిల్టర్ ఇట్ అవుట్. యా ఎందుకంటే చాలా క్రానిక్ కేసెస్ కి మైండ్ విల్ బి ద కీ రోల్ ఇన్ ప్లేయింగ్ ద గేమ్. సో అందుకని బాడీ విల్ బి ద సెకండరీ. ఇక్కడ బాడీని ట్రీట్ చేయాలి అంటే మైండ్ని ట్రీట్ చేయాలంటే బాడీలో నుంచే మైండ్ని ట్రీట్ చేయాలి, బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ బాడీ. అలాంటప్పుడు ఈవిడకి అసలు ఆ ఇన్నర్ మైండ్ కి ఆవిడ సెల్ఫ్ ట్రీట్ చేసుకుంటుంది. ఓకే ఓకే. నేను చేయగలను అనే ఒక సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఇది నా మంచి కోసం చెప్పారు. ఎవరైనానండి కనెక్ట్ అయ్యారనుకోండి, ఎవ్రీథింగ్ విల్ బి డిజాల్వ్. మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అమ్మకి? మీరు ఫస్ట్ అమ్మని కలవగానే మీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంతో మంది డాక్టర్లను కలిసారు కదా, అక్కడ రాని కాన్ఫిడెన్స్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అమ్మ చెప్పిన మాటలు ఏమని మాటలు చెప్పారు అమ్మ? చాలా మంచి మాటలు. నేను నా మైండ్లో మెనోఫాజ్ వచ్చింది కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నాను అని చెప్పాను. అంటే మెనోఫాజ్ నీ ఒక్కదానికే వచ్చిందా, ప్రపంచంలో అందరికి వస్తుంది అని చెప్పారు. మళ్ళీ మీరు అదే బాడీ మన ఫుడ్ మన శరీరానికి ఎలా తింటామో ఎక్సర్సైజ్ కూడా చాలా, ఒక్క పాయింట్ నాకు చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. ఇన్స్పైర్ అయినా ఆ మాటకి చాలా ఇన్స్పైర్ అయినా. నేను ఇప్పటికీ చైర్ యోగా చేస్తా ప్రతిరోజు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చైర్ యోగా గంట సేపు 1.5 అట్లా. ఆర్మ్స్ 500 ఆర్మ్స్ అట్లా చేస్తాను. అట్లా 500? 500 ఆర్మ్స్ చేస్తా. వామ్మో, వెరీ నైస్. బట్ అమ్మ దగ్గరికి వచ్చాక మీ ఇమోషనల్ సెల్ఫ్ ఆర్ మీ మైండ్, మీ బాడీ మీకు ఏం చెప్పిందమ్మా సంధ్య గారు? తను ఒక పవర్ఫుల్ లేడీ అని అనిపించింది మనసు చూడగానే. ఎందుకు అనిపించింది? ఎందుకో అలా అనిపించింది, మరి ఎందుకో తన ఫేస్ చూడగానే చాలా పవర్ఫుల్ లేడీ అనిపించింది. ఆవిడ మీకు ఏమని చెప్పారు యాక్చువల్గా? మీకు కంపల్సరీగా తగ్గిపోతుందని చెప్పారా? నాకు చూడగానే ఫస్ట్ అదే చెప్పారా? ఏమని అదే మీరు ఎందుకు ఎక్సర్సైజ్ చేయలేదు, ఫస్ట్ ఇలా బాడీ ఎందుకు పెంచుకున్నారు, అదే తిట్టారు నన్ను. మళ్ళీ ఎందుకు బాడీ దానికి పెంచుకున్నారు? ఒక కారణం ఉందండి. ఎందుకంటే ఫర్ ఎనీ మెనోపాజ్ ఫేజ్ ఫర్ ఎనీ ఫీమేల్ దెల్ బి విత్డ్రాల్స్ ఇన్ ద హార్మోన్ లెవెల్స్. అప్పుడు బాడీ విల్ బి లైక్ ప్రిపేరింగ్, దాని కండిషన్ లో సెటిల్ అవ్వాలి. అవుతున్నప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా నార్మల్ అండి ఫర్ ఎనీ వన్. కొంతమందికి ఇట్ విల్ ఎఫెక్ట్ ద మజిల్, ఇట్ విల్ ఎఫెక్ట్ లైక్ కంప్లీట్ జాయింట్స్, ఇలా కూడా ఉంటాయి. అది ఉంటున్నదని ఒక ఫేజ్ మాత్రమే, మళ్ళీ సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయ్యే టైంలో వీ షుడ్ ప్రొవైడ్ వాట్ ఇట్ నీడ్స్. ఇంకా ఎక్స్ట్రా కేర్ వీ హ్యావ్ టు టేక్. ఒక చిన్న సూత్రం అండి, ఇప్పుడు మనం నడవద్దు ఇలా చేయొద్దు అంటే ఏమైనా తగ్గుతున్నాయా? కరెక్ట్. ఇంకోటి, లేని కార్ట్లేజ్ తీసుకొచ్చి చేయలేము. ఎందుకంటే కార్ట్లేజ్ విల్ బి జనరేటెడ్ ఆర్ డెవలప్డ్ విత్ ఇన్ ద మూవ్, బికాస్ ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ బ్లడ్ సప్లై తోటి అదే చేసేసేది కాదు. జనరేట్ అవ్వాలి అంటే మూమెంట్ ఉండాలి. మూమెంట్ ఉన్న తర్వాత ఫ్లెక్సిబిలిటీ పెరగాలి అంటే దెన్ ఇట్ ఈస్ నీడెడ్. సో ఆ మూవ్ కనుక మనం ఇవ్వగలిగితే బాడీ హీలింగ్ తొందరగా అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ సఫరింగ్ లాట్ మోర్, ఇట్ విల్ బి ద ఈజియెస్ట్ వే కదండి. శరీర ధర్మం అనేది ఏదైతే ఉంటుందో ఆ కండిషన్లో మనం దాన్ని పెడితే, అవసరమైనప్పుడు కాదు ప్రతిసారి, బాడీకి పెయిన్ అనేది ప్రాబ్లంలా ఉండేది అది మనం వినమండి. ఒకవేళ విన్నా లేదా ఒకవేళ ఏమైనా ఇబ్బంది వచ్చినా తొందరగా హీల్ అయిపోతుంది. అంటే హీలింగ్ నేచర్ ఉంటుంది కదా, ఆ హీలింగ్ టైమ్ విల్ బి లైక్ మినిమైజ్డ్, దెన్ యు ఆర్ నార్మల్. సూపర్. సో ఈ 21 days ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఏంటి? మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారా లేకపోతే బ్యాక్ వెళ్ళిపోయాను. బ్యాక్ వెళ్ళిపోవడం అంటే అది అంటే మామూలు నా మోకాళ్ళ నొప్పులు రాకముందు ఎలా ఉన్నాను అలా అలా ఉన్నాను. ఉన్నాను. కానీ అమ్మ ఏదైతే మీకు రొటీన్ సజెస్ట్ చేసిందో, లైక్ ఫుడ్ విషయంలో, ఎక్సర్సైజ్ విషయంలో, యోగా, ఇవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారా, ఆపేశారా? చేస్తున్నాను మేడం, ఎవ్రీడే కంటిన్యూ ఈ చేస్తున్నాను. పాయింట్ నాకు బాగా నచ్చిందండి వీళ్ళు. కంటిన్యూ ఎందుకంటే చేస్తున్నాను. ఆపలేదు అప్పటి నుంచి. ఒక తప్పుని చేయట్లేదన్న తప్పుని మళ్ళీ అది చెప్పించుకోకూడదండి. బాడీ చెప్తోంది నువ్వు చేయలేకపోవడం వల్ల ఇది వస్తోంది అని. సో మళ్ళీ ఇలాగా ఈలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు దే డోంట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్. రైట్. దే విల్ బి నేను లైక్, ఎప్పుడు ఆలోచిస్తుంటానమ్మా, కొంతమందికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఏదో ట్రీట్మెంట్ ద్వారా తగ్గాక
కొన్ని ఒక నెలల తర్వాత ఏళ్ల తర్వాత మళ్ళీ రిపీట్ ఎందుకు అవుతుంది ఎందుకంటే మనం అని చేయాల్సింది అనిపిస్తుంది. మానేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందంటే కొంచెం కంఫర్ట్ జోన్‌లోకి వెళ్ళిందనుకోండి అంతా మర్చిపోతుందండి. ఎస్. బట్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీడే మన లోపలది రీజనరేట్ చేసుకుంటుందండి. యూ విల్ గెట్ ఇన్ 1 ఇయర్ యూ విల్ గెట్ ఎ న్యూ బాడీ ఇన్‌సైడ్. అలా ఉంటున్నప్పుడు దానికి కావాల్సినది ఫుడ్, యా. ఎక్సర్సైజ్ అండ్ మంచి థాట్ ప్రాసెస్ ఉంటే యూ కాంట్ ఇమాజిన్ యువర్ హ్యూమన్ బాడీ అనేది ఇట్ విల్ బికమ్ లైక్ ఎన్ ఇన్‌స్ట్రుమెంట్, లైక్ ఎ టూల్. ఎస్. నేను ఎంతమందికి చెప్తానో. కరెక్ట్. అది టూల్‌లా వాడండరా, అలా కాదు పెయిన్ అని దాని మీద కంప్లెయింట్‌లేంటి. దానికి చేయాల్సింది విధిగా మన నిర్వహణ కార్యక్రమంలో దైనందిక దినచర్యలో అదొక భాగం అవ్వాలి. అంతే. అందుకని డే మార్నింగ్ మనం కాఫీ ఎలా తాగుతాం, ఎలా చేస్తాం, అలా ఎక్సర్సైజ్, యోగా ఇస్ ఎ మస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకున్నాం అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద డే మీరు ఈ బాడీ తోటే కదండి చేసేది ఏదైనా. అంతే ఈ బాడీని మీరు ఎక్కడికి పట్టుకెళ్ళండి, అది మీకు చేదోడు వాదోడుగా సహకరిస్తుంది తప్ప నేను ఇది చేయలేకపోతున్నాను, ఇట్ వోంట్ గివ్ అప్. వెరీ ట్రూ. సో ఇది ఒక ఆరోగ్య సూత్రం అండి. సో సంధ్య గారు, ఇప్పుడు మీరు మీకేం చెప్పుకుంటున్నారు అంటే నేను బాడీ ఏమైనా సరే నేను ఐఎమ్ నాట్ స్టాపింగ్ ఎక్సర్సైజ్ అని మీకు చెప్పుకున్నా. బాడీ నాకు అర్థమైంది ఏంటంటే బాడీ మనం ఎలా ట్రైన్ చేస్తే అలా తయారవుతుంది. అమ్మో, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోతే 20 రోజులు అర్థం చేసేసుకున్నారు మీరు. ఎక్సర్సైజ్ చేయకపోతే ఇప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటది. అవునా? మిస్ ఆ. అవుతున్నట్టు ఉంటుంది కదా. మిస్ అవుతున్నట్టు that. ఉంటది. ప్రతిరోజు అంతే. సపోజ్ పొద్దున పూట మీకు ఏమైనా పని వచ్చింది అనుకోండి, ఎర్లీ మార్నింగ్ ఎవరిదో పని పెళ్లి అయినాక ఉంది. చేసుకుంటా, పని అయినాక చేస్తాను, ఆ రోజైతే కంపల్సరీ కంపల్సరీ చేస్తా, ఏదో టైంలో. ఏదో టైంలో ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్కింగ్ అన్నది అవసరం అండి. ఎందుకంటే మనం పూర్వం ముందు జనరేషన్లో కష్టపడేంత మనకి ఇప్పుడు ఏ కష్టాలు లేవు. రైట్. కానీ ఫిజికల్ బాడీకి స్ట్రెచ్ ఈజ్ లైక్ కంపల్షన్. ఆ స్ట్రెచ్ వల్ల ఎనర్జీ మాలిక్యూల్స్ విల్ బి రిలీజ్డ్ ఫ్రమ్ ద మజిల్. అలా ఉండాలి అంటే చెయ్యాలి కదా. మనకి ఎంత పని ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ ఓన్లీ 1 బాడీ. ఆ బాడీతోటే చెయ్యాలి. దాన్ని సరిగ్గా చూసుకోవడంలో మనకి ఇంత బద్ధకాలు ఎందుకు? వెరీ ట్రూ అమ్మా, కరెక్ట్ నువ్వు చెప్పింది. అయితే ఇప్పుడు సంధ్య గారు, మీరు ఇదేదో మిరేకల్ జరిగిపోయిందన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అవును. కానీ ఇప్పుడు మీరు మిరేకల్ అంటలేదు మీరు దాన్ని. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నేనే అంటే అన్ని నా చేతుల్లోనే ఉందంటున్నారు కదా. బాడీ సుఖానికి అలవాటు చేస్తే సుఖమే పడుతుంది, కష్టానికి అలవాటు చేస్తే కష్టమే పడుతుంది. అంతే. సుఖానికి అలవాటు చేస్తే రోగం వస్తుంది. రోగం వస్తుంది. కష్టపడుతూ ఉంటే లాంగివిటీ పెరుగుతుంది. లాంగివిటీ పెడుతుంది. అది చెప్పొస్తుంది. ఇప్పుడు మిరాకిల్ కాదు ఇక. మిరాకిల్ కాదు. ఇప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇది? ఇప్పుడు ఏంటిది చెప్పండి. మన ఈ కాళ్ళ నొప్పులు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి. మాకు అట్లా మిరాకిల్ అని అనుభూతి. అనుభూతి అంటే ఒకటండి, అంత ఆపరేషన్ అయ్యి అంత దాని నుంచి పక్కకు వచ్చేసారు కదా. సో షీఈ్ లైక్ రిలాక్స్డ్. కరెక్ట్. అట్లా. సో ఇదేంటి ఒక అద్భుతం లానే మీరు ఉంటుంది కంఫర్ట్ జోన్ కదండి. లోకి వెళ్ళకండి ఇంకా సంధ్య గారు. ఈవిడ వెళ్ళదండి. ఇంకా వెళ్ళను, ఈవిడ వెళ్ళను. నేచర్ ఇంకోటి చెప్తాను, ఈవిడ వెళ్ళదు, ఇంకొకళ్ళని వెళ్ళనివ్వదు కూడా. అవునా? ఎందుకంటే ఈవిడ వచ్చిన 20 రోజుల్లో సెంటర్ లో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈవిడ కౌన్సిలర్ అండి మాకు. అవునా? అక్కడ వాళ్ళని మీరు కౌన్సిల్ చేస్తారా? మీరు ఎలా ఉన్నారు, మీ నొప్పులేంటి, ఇలా ఉండే రకం ఇది. ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం వాళ్ళకు కూడా చెప్పారా? చెప్పాను. అంతా ఎందుకంటే షీఈ్ లైక్ వాట్ విల్ కాల్, నేను తప్పు చేశాను అండ్ షీ విల్ మేక్ షూర్ నో వన్ షుడ్ బీ లైక్ దట్. ఆ మోటివ్ ఉన్న ఆవిడ. అద్భుతం అసలు. లైఫ్ లో ఇలాంటి ఒక మోటివ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా కష్టపడరండి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అంటే నేను సుఖపడటమే కాదు, ఎవరు కూడా కష్టపడకూడదు ఆలోచన. అండ్ ఇంకోటి మాక్సిమం షీఈ్ లైక్ వాట్ విల్ కాల్ అడ్వైజ్ అనుకోండి, ఏదనుకోండి, సలహా అనుకోండి. నాకు ఆవిడ చెప్తున్నారు, మీరు నేషనల్ లెవెల్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు ఆవిడ. అంటే ఇట్ ఈస్ నాట్ దిస్, యు ఆర్ దట్ అని ఆవిడ షీ గోస్ విత్ హర్ గట్ ఫీల్ మోర్. ఆ ఎనర్జీ టింజ్ సూపర్ అండి. సూపర్. ఆ ఫైర్ ఉండాలి. ఏదైనా ఒక పని చేస్తుంటే మోటివ్ లేకుండా చేయకూడదు. నాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు ఇండియా లెవెల్లో. మన హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మేము తెలుసుకొని వచ్చాం. ఇండియా లెవెల్లో చేస్తే అందరూ ఈ ఆపరేషన్లు తప్పించుకుంటారు కదా అని నా బాధ. అంతే. మీరు ఎవరికన్నా చెప్తున్నారా? అమ్మ నన్ను తిట్టింది. పంపిస్తున్నారా? చెప్తున్నా అంటేనే ఎవరు అవసరం ఉంటే వాళ్ళే సెర్చ్ చేసుకొని వస్తారు. అలా కాదండి, ఈవిడ ఏదైనానండి మందు కూడా అవసరమైనప్పుడే ఇవ్వాలి కదండి. ఈవిడ పాపం ఉబలాటంగా చెప్పినా కొన్ని సార్లు
మనకు ఆ దిష్టిలా కూడా వెళ్తాయండి. ఆ, ఎవరి నొప్పులుంటే వాళ్ళు చెప్తారు, ముందు మీరు మంచిగా ఉన్నారు కదమ్మా అంటే, ఆహా అంటే ఇది చాలా ఆల్రెడీ మంది ఇప్పుడు నన్ను చూసి చాలా మంది ఇప్పుడు వస్తారు. అమ్మ గొప్పతనం అదేనమ్మా. నేను కూడా అదే గమనించాను. గత ఇప్పుడు 2 అందరూ ఏళ్ళగా అమ్మతో ఏంటంటే ఇట్లా వెయిట్ చేస్తున్నారు, ఈ వీడికి తగ్గితే మేము వస్తాం. ఒక దాదాపు ఒక 100 మెంబర్స్ దాకా ఉన్నారు. 100 అది మెంబర్స్ ఆ, ఆ. అది చక్రసిద్ధి మోటివ్ కూడా అండి. ఎందుకో చెప్పనా, ఆ. రిజల్ట్ షుడ్ బి ద ఇంట్రొడక్షన్. మనసా వాచ కర్మణ మీరు నమ్మాలి. నమ్మకంతోనే అవును, ఇవన్నీ అవును. జరుగుతాయి. కాదండి, చాలా మందికి ట్రీట్మెంట్ అక్కర్లేదని కూడా చెప్పేస్తాను. అవును. మీరు అక్కర్లేదని చెప్తారు, కొంతమందికి మీరు చెప్తారు కదా ఇది మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు అని. అవ్వకపోవచ్చు. ఇంకోటి వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అస్సలు నేను అడ్రస్ చేయనండి. వాళ్ళకి బియాండ్ ఉండి, అంటే ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అండి, వాళ్ళకి వాళ్ళ విధి విధానాలు సరిగ్గా చేసుకుంటూ డైలీ ఫిజికల్ ఎఫర్ట్ పెట్టి, ఇంకా వాళ్ళకి ఇబ్బందిగా ఉండి అది అడ్రస్ చేయడం వాళ్ళకి అర్థం కాకపోతే అప్పుడు దే షుడ్ డిపెండ్ ఆన్ ట్రీట్మెంట్. Right? అలా కాకుండా నేను ఇలానే కూర్చుంటాను కానీ నాకు నా కాళ్ళ నొప్పులు నాకు ఇక్కడ నొప్పి ఉంది అక్కడ నొప్పి ఉంది అంటే దట్ ఈస్ నాట్ ఫర్ చక్రసిద్ధికి. అలాంటివి అవసరం లేదండి. దట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ లైక్ ఎ రీసెర్చ్ సెంటర్. ఏదైనా పాజ్ ఉంది అక్కడ, ఏదైనా క్వశ్చన్ ఉంది అక్కడ, దెన్ విల్ కమ్ అవుట్. అది కూడా ఏంటి, మనదంతా పద్ధతిగా చేస్తూ ఇంకా అర్థం కాకపోతే, చాలా మందికి అలా అడ్వైజ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసిన కూడా చాలా మంది ఉంటారు. అవును. కొంతమందికి అమ్మ మీకు ఇది రైట్ టైం కాదు, ఆఫ్టర్ 3 months మీరు బెటర్ గో అండ్ డూ దట్, మళ్ళీ మీకు తగ్గకపోతే అప్పుడు రండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, చేసి చూడండి, తగ్గలేదనుకోండి దెన్ యూ కమ్ బ్యాక్. కరెక్ట్. ఎందుకంటేనండి మనము షార్ట్ కట్స్ వెతుకోవడం అలవాటు అయిపోయిందండి. నొప్పి అనగానే వెళ్ళిపోవాలనుకుంటారు కానీ మన లైఫ్ డిసిప్లిన్ అంటే లైఫ్ స్టైల్ డిసిప్లిన్లోకి మనం పెట్టట్లేదు మన డేని. దాంట్లోకి మనం పెట్టాలి, ఇది ప్రాసెస్ అన్నది చాలా మంది తెలియట్లా. వెరీ ట్రూ అమ్మా, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు మీరే చెప్పారు ఏంటి, ఈ వైద్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఎగ్జాక్ట్. మీ శరీరాన్ని మీరు అర్థం చేసుకోవాలి, అంతే. మీరు ఎఫర్ట్ మీరు కొంచెం పెట్టాలి. ఎవ్వరు కూడా ప్రపంచంలో మొత్తం ఇట్లా మంత్రం వేస్తే ఎవరు చేయరు అది. అలా చేయకూడదు కూడా. అలా చేయకూడదు. రాదండి, ఎందుకంటే సైంటిఫిక్ అప్రోచ్ కదండి. సో ఇట్ షుడ్ బి లైక్ ఎవిడెంటికల్లీ వీ హ్యావ్ టు సీ ద అంతే. ముందు తర్వాత ఎలా ఉన్నారు, తత్వం ఎలా ఉంది. ఎందుకంటే మన ఫిజికల్ బాడీ అయితే మనం చూడగలుగుతామండి, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించి మనసు ఎక్కడ కనిపిస్తుందండి, బట్ ఇట్ ఈస్ ఇండల్జ్డ్ ఇన్ ద బాడీ విత్ ద ఫిజికల్ మేనిఫెస్టేషన్. సో దాన్ని కూడా వర్కౌట్ చేయాలి కదా. సూపర్గా ఇలాగ చెప్తే ప్రతి వాళ్ళకి అర్థమవుతుందండి. అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటే ఇంకా సమస్య ఏముందమ్మా. ఎందుకంటేనండి ఇప్పుడు అందరూ ఇలానే ఉండరండి, కొంచెం మంది భయంతో ఉన్న వాళ్ళు ఉంటారు. 90% ఫియర్ ఈజ్ లైక్ ద ఫస్ట్ ఆబ్లిగేషన్. ఏమైపోతుందో లేదా ఏం జరిగిపోతుందో నాకు అర్థం కావట్లేదు అన్న దాంట్లో ఉంటారు. అలా కాకుండా బాడీ చెప్పేది వినుకుని అర్థం చేసుకుని దాని ప్రయత్నపూర్వకంగా పెట్టే ప్రయత్నం చేస్తే బాడీ విల్ గెట్ నెవర్ ఎవర్ ఎ డిసీజ్. సూపర్. ద క్యూర్ ఫర్ ఆల్ ద డిసీజెస్ ఏంటో చెప్పనండి, ద థాట్. ఫియర్ థాట్. ఆ థాట్ని హై ఫ్రీక్వెన్సీలోకి మన ఈ యోగా పద్ధతుల ద్వారా కానీ లేకపోతే ఈవెన్ జిమ్ అయినా వాట్ ఎవర్ ద పాసిబిలిటీ, ఏదో ఒక స్ట్రెచ్ ఫర్ ద మైండ్ అండ్ బాడీ ఇఫ్ యూ డూ ఇన్ ఎ డే ఫర్ 20 minutes or 30 minutes, దెన్ బాడీ విల్ బి ఎ టూల్. సంధ్య గారు, ఇప్పుడు మీకు 60 ఏళ్ళు ఉన్నాయి, మీరు ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు? 30 ఏళ్ళ వాళ్ళగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మేడం దగ్గరికి రావడమే టర్నింగ్. సో ఇప్పుడు మీకు ఇంకా మీ మనవాళ్ళు మనవరాళ్ళని కూడా మీరు చూసుకుంటారు ఇక బ్రహ్మాండంగా, హ్యాపీ అన్ని చేస్తారు ఇక. ఆల్రెడీ చేస్తుంది ఆవిడ. అదే ఈవిడలో ఇప్పుడు ఉండే అదొక గొప్పతనం అదొక బాధ ఉంటుంది కదండి, అయ్యో అసలే. నేనేం చేయలేకపోతున్నాను ఈ కాళ్ళ కాదండి, నొప్పులతో ఆ మా పని ఉన్నప్పుడు మనవాళ్ళకి మనవరాళ్ళకి. లేదులేండి, అది నాకు ఈవిడ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఈవిడ బాధ్యత అనుకున్నది ఏది కూడా పని నొప్పి ఉన్నా చేసేస్తుందండి. ఆ ఎక్స్ట్రా ప్రొలాంగేషన్ వల్ల ఈవిడికి ఇలా వచ్చింది. పని ఉందనుకోండి, షీ డజంట్ ఫియర్, షీ అడ్రెసెస్, బట్ షీ ఫీల్స్ దట్. కూర్చుని లేచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కొన్ని యాంగిల్స్ ఇట్ విల్ బి వెరీ టైట్ అండ్ హారిబుల్ ఇట్ ఈస్ ద పెయిన్ ఈస్. మనం ఏదో చెప్పేస్తున్నాను కానీ ఆ పెయిన్ టార్చర్ అండి. అది ఏంటంటే నడక మారిపోతుంది, ఊగుతూ నడవాల్సి వస్తుంది, అడుగులో అడుగు చిన్నపిల్లలు వేసినట్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. అలాంటిది రావాలి అంటే ఆవిడకి ఉండే ఒక డిటర్మినేటివ్ మైండ్ చెప్పినట్టుగా ఫాలో అయింది, అండ్ షీ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ దట్. చాలా మంది వస్తా అన్నారు నన్ను చూసి, నాకు తగ్గితే వస్తా అని చాలా మంది రెడీగా ఉన్నారు. గట్లా మరి అడిగారు అమ్మని, ఏమన్నారమ్మా? అమ్మ చెప్పింది కదా, ఎవరు అవసరం ఉంటే వాళ్ళు నీకు అవసరం నువ్వు సెర్చ్ చేసుకొని వచ్చావు, వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు అంతే కదా. అంతే అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మీరు ఎక్స్పీరియన్స్ అయింది మీరు చెప్పారు కాబట్టి ఎంతో మందిని అది మోటివేట్ చేయాలని, అలాంటి ఇలాంటి ఒక వైద్య శాస్త్రం ఇది మన సొంతం,
మన దేశ నిక్షిప్త భాండాగారం అని అవును. అందరు తెలుసుకోవాలి. గర్వకారణం. గర్వం మనకి ఇది తెలుసుకోవాలి. అది లేదు వాళ్ళ మన experience ఇండియాలో అవ్వాలి. ఎక్కడా లేదు, ప్రపంచంలోనే లేదు, ఇక్కడ ప్రపంచంలో లేదు ఇక్కడ. exactly. Thank you so much అండి. Thank you. అందుకనేమో నాకు ఒక చిన్న థాట్ వచ్చింది, చెప్పాను మేడం కంట్రీ level వైడ్ చేయండి, వెళ్ళాలనా? కంట్రీ వైడ్ చేయండి అని. ఏమో. మీరు వచ్చి హెల్ప్ చేస్తారా నాకు? తప్పకుండా See that. అవసరం పడితే నేను శిష్యురాలుగా చేరుతాను. బాబోయ్, వామ్మో. see that. మీకు ఇప్పుడు మొత్తం బ్రిగేడ్ వస్తుంది నీ వెనక. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.